యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవునితో ప్రతి ఒక్కరు గడపాలన్నదే మరి నా ఆశ కనుక ప్రతి దినము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఆ విధంగా మరి క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో మీరు గడపాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తవగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మీకా ప్రవక్త ద్వారా, నేను యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును. ఆయనే నా దేవుడు నా ప్రార్థన ఆలకించునని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినము మన పరిస్థితులు ఏమై ఉన్నా సరే మనము ఎవరి కోసం మరి ఎదురు చూడాలంటే దేవుడైనా మరి యెహోవా అనగా కూడా మరి యేసయ్యే గనక ప్రతి ఒక్కరూ ఆయనను మరి ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. రక్షణ అనుగ్రహించి యేసుక్రీస్తు వైపు మనము మరి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనుక అలాగే తర్వాత ఏంటంటే మన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడని నీవు నమ్మాలి. కనుక నీ పరిస్థితులు మరి ఈ దినము ఒకరు బాగోలేకపోవచ్చేమో. మరి పెద్ద పెద్ద సేవకులు ఈ విధంగా మాట్లాడి ఏమన్నారంటే, స్తుతి స్థితిని మార్చును, అలాగే ప్రార్థన పరిస్థితిని మార్చును అని మరి పెద్ద పెద్ద సేవకుల ద్వారా దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. కనుక ప్రతి ఒక్కరును మరి మీరు దేవునికి స్తుతి చెల్లించండి, దేవుని యందు నమ్మకం ఉంచండి, దేవునికి ప్రార్థన చేయండి, మీ పరిస్థితులు మారిపోతాయి. అలాగే మీరు స్తుతి చెల్లించండి, మీ స్థితులు మారిపోతాయి అని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం మరి యేసయ్య కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి, యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, యేసయ్యతో మీరు ఉండండి, యేసయ్యతో నడవండి. తద్వారా మీకు క్షేమము, మేలు, ముఖ్యంగా పరలోకమందు నీకు రక్షణ, ఈ భూమి మీద రక్షణ, పరలోక రాజ్యంలో రక్షణ మరి అనుగ్రహిస్తాడని తెలియచేస్తూ మరి దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా రోగులుంటే ప్రతి ఒక్కరూ ఏ సమస్యలు ఉన్నా సరే ప్రార్థనలు చూపించండి. దేవుడే మన ప్రార్థన మరి ఆలకించునని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకిస్తున్నాడని తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మిక చక్కటి కార్యక్రమంలో తండ్రి నువ్వు ఇస్తున్న వాగ్దానం మీకా ప్రవక్త ద్వారా నా తండ్రి, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుదును, అలాగే రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును అని వాగ్దానం చేస్తున్నాను. నా ప్రార్థన ఆయన ఆలకించునని వాగ్దానం చేస్తున్నప్పుడు ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ సమయంలో ఆయా పరిస్థితులను బట్టి, ఆయా వ్యాధులను బట్టి, ఆయా రోగాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి నా తండ్రి నేను వారుకున్న మరి నిరుద్యోగాన్ని బట్టి, ఉద్యోగంలో ఆశీర్వాదం లేని విధానాన్ని బట్టి నాయన ఏ విధము చేత నేను ప్రభు సమయంలో ప్రార్థనలోకి విస్తు తండ్రి వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి. వారి జీవితాలు యేసు క్రీస్తునామములో కార్యము జరుగును గాకని ప్రార్థిస్తున్నా, స్వస్థత వచ్చును గాకని ప్రార్థిస్తున్నా తండ్రికి స్తోత్రాలు. ప్రభా మీరు స్వస్థపరచమని, బలపరచమని, ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భాలు దయచేయమని, ముఖ్యంగా ఈ దిన పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ఆయా రీతిగా బిడ్డలు ప్రవచన కాలేజ్ పిల్లలు కంటే ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి మీరు తోడండి, దీవించండి, జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి. అలాగే ప్రభా నీ బిడ్డలు చేయు ప్రయత్నాల్లో తోడైనమని ఈ దినం యొక్క ఆశీర్వాదంతో ప్రతి బిడ్డను నింపమని యేసు నా పెట్టడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరిచారు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఓకేవా?